హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివగంగా 369. పుదీనాతో ఒకసారి ఈ విధంగా పచ్చడి చేసి చూడండి. పల్లెటూరు స్టైల్లో చాలా బాగుంటుందండి. ఎక్కువగా మా అమ్మగారు అయితే ఈ విధంగానే అయితే పుదీనాతో పచ్చడి అయితే చేస్తారండి. చాలా బాగుంటుంది. సంగట్లేక కానీ రైస్ లేక కానీ ఈ విధంగా చేసుకుంటే. ముందుగా ఒక బ్యాండిల్ తీసుకొని ఇందులో ఒక పిరికెడు చెనిగ్గింజలు వేయించుకోవాలండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి. ఈ చెనిగ్గింజలు వేగిన తర్వాత ఇందులోనే కొన్ని నువ్వులు కూడా అయితే వేసి వేయించుకోవాలి. నువ్వులు చిన్నగా ఉండడం వల్ల చాలా తొందరగా అయితే వేగిపోతాయండి. ఆల్రెడీ మనకి బ్యాండిల్ వేడిగా అయితే ఉంటుంది కనుక ఈ పప్పుల్లో వేసి వేయించేసుకొని ఇవి పక్కకు తీసుకోవాలి. అదే బ్యాండిల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 10-15 పచ్చిమిర్చిని ఇలాగ తుంచి అయితే వేసుకోవాలండి. ఇవి కారం లేవు, అందువల్ల అయితే నేను కొన్ని ఎక్కువగానే అయితే తీసుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 టమోటాలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలు పచ్చడికి అయితే మనకి మరీ మెత్తగా మాగినేటివి కాకుండా కొంచెము పచ్చిగా ఉన్న టమోటాలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయండి. ఇవి మూత పెట్టేసుకొని ఇలాగైతే వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే నేను ఒక గిన్నె పుదీనానైతే వేసుకుంటున్నానండి. కాడలు లేకుండా ఆకులు మాత్రమే తుంచుకొని ఇలాగా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా అయితే వేసుకుంటున్నాను. పుదీనా పచ్చడిలో ఇలాగా కొంచెము కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వీటన్నిటినీ కూడా కొద్దిసేపు వేగనివ్వాలండి. మూత పెట్టేసుకొని అయినా సరే ఇలాగా పూర్తిగా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా అయితే వేసుకోవాలి. ఇవి 2 మినిట్స్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు, పప్పులు అయితే మిక్సీ గిన్నెలో వేసుకొని ఈ పచ్చిమిర్చిని, టమోటాలను అన్నిటినీ కూడా అయితే ఇందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనకి రోలు ఉంటే రోట్లో అయినా దంచుకుంటే ఈ పచ్చడి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. పల్లెటూర్లలో అయితే ఎక్కువగా మా అమ్మ ఈ విధంగానే దంచుతుంది. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదే బ్యాండిల్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇది తిరగబాత అయితే పెట్టుకుందామండి. కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొన్ని శనగబ్యాళ్ళు, కొన్ని ఉద్దిబ్యాళ్ళు అయితే వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, అదేవిధంగా 2 ఎండుమిర్చిని అయితే తుంచి వేసుకొని ఇవి సిమ్లో పెట్టుకొని అయితే వేగనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ అయితే మనము పూర్తిగా వేగనీయకూడదండి. ఆనియన్ వేసిన వెంటనే అయితే పచ్చడి అయితే వేసుకోవాలి. లేదంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడే అయినా సరే ఆనియన్ వేసి కొంచెము పచ్చగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఈ విధంగా అయితే వేసాను. ఆనియన్ అయితే వేగనివ్వకుండా ఇలా పచ్చడిని అయితే వేసేసి కొద్దిసేపు వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అయితే మనకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.